యాసంగిలో సన్న ఒడ్లు పండించిన రైతులకు సర్కారు సున్నం పెడుతోంది. ఓవైపు సన్నధాన్యం కొనుగోళ్లలో అధికారులు కొర్రీలు పెడుతుండగా మరోవైపు కొనుగోలు చేసిన సన్నాలకు సైతం ప్రభుత్వం బోనస్ చెల్లించడం లేదు. క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు నయా పైసా కూడా చెల్లించలేదు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 1.29 లక్షల మంది రైతుల నుంచి 10.32 లక్షల టన్నుల సన్న ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి రైతులకు బోనస్ కింద 515.82 కోట్లు చెల్లించాల్సి ఉంది. ధాన్యం విక్రయించిన 2 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో పైసలు జమ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పౌర సరఫరాల సంస్థ అధికారులు ప్రకటించారు. కానీ రైతులు సన్నాలు విక్రయించి నెల గడుస్తున్నా కూడా బోనస్ పైసలు వారి ఖాతాల్లో జమ కాలేదు. అసలు బోనస్ ప్రభుత్వం ఇస్తుందా లేదా అనే అనుమానాల్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా సర్కారు మాటలు నమ్మి సన్నాలు సాగు చేశామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వానాకాలం సీజన్లో కూడా ధాన్యం విక్రయించిన 3 నెలలకు గానీ బోనస్ చెల్లించలేదు. ఈ సీజన్లోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి.